హాయ్ అండి, మన వంటింటి రుచిలో స్వాగతం. ఈరోజు మనం చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి టీ టైమ్ స్నాక్స్ అండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ని క్లిక్ చేయండి. బౌల్ తీసుకొని దీంట్లోకి 1 కప్పు మైదా, 1/2 కప్పు గోధుమ పిండి. ఇప్పుడు దీంట్లోకి 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా కస్తూరి మెంతి, దీంట్లోనే 1/2 టీ స్పూన్ కలోంజీ, 1/2 టీ స్పూన్ వాము ఇలా కట్ చేసి వేసుకోవాలి. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకున్నాము. మొత్తం ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలండి. మొత్తం ఇలా కలుపుకొని పిండి మొత్తం ఇలా కలుపుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు మూత పెట్టి రెస్ట్ ఇద్దాం. ఇప్పుడు 1 స్పూన్ మైదా వేసుకున్నాము. దీంట్లోకి 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. 1.5 స్పూన్ పడుతుంది 1 స్పూన్ మైదాకు వేసుకొని కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. 10 నిమిషాలు అయింది. ఒకసారి పిండిని చూసుకున్నాము. మొత్తం పిండిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం పూరీలకు ఎంత పిండి తీసుకుంటున్నామో అంతంత చిన్న చిన్న బాల్స్ వేసుకోవాలి. ఇవ్వండి ఇలా మొత్తం ఇట్లా రౌండ్గా వేసుకొని పక్కకు పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక ముద్దను తీసుకొని ఇలా అనుకొని ఇష్టంగా అనుకోవాలండి. ఇలా అనుకోవడం ఇష్టం లేకుంటే మన చపాతీ కర్రతో కూడా కొద్దిగా ఇష్టంగా అనొచ్చు. నేను చేతితో అనుకున్నాను. ఇలా అనుకున్నాం కదా, ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా నెయ్యిది, దీనిపైన ఇలా అనుకోవాలి. మొత్తం ఇలా రుద్దుకొని దీనిపైన కొద్దిగా మళ్ళీ పట్టుకుని వేసుకోవాలి. వేసుకొని ఇంకో దాన్ని కూడా ఇలా కొద్దిగా ఇట్లా అనుకొని వెడల్పుగా వేయండి. ఇలా అంటే మనం దీనిపైన పెట్టుకోవాలి. దీనిపైన పెట్టుకొని మళ్ళీ నెయ్యి మిశ్రమం ఉంది కదా దాన్ని వేసి ఇలా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకొని దీనిపైన కొద్దిగా పిండి వేసుకోవాలి. వేసుకొని ఇలానే మొత్తం చేసుకోవాలండి. ఇలానే మళ్ళీ ఇలా అనుకోవాలి. అనుకొని దీనిపైన వేసుకోవాలి. అంతే. ఇవ్వండి ఇలా పైన పెట్టుకోవాలి. మొత్తం 6 చిన్న చిన్న ఇంట్లో నాకు 12 అయినాయండి. ఇదిగండి 3, 2, 6 ఇక్కడ 6 పెట్టేసాను నేను. మొత్తం ఈ 6 ఇలా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వీటిని మనము కొద్దిగా పట్టి పిండి వేసుకొని చపాతీలో చేసుకోవాలి. ఇప్పుడు మనము చపాతీలో వేసుకున్నాం. నేను మొత్తం ఇలా చపాతీలో వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని మనం చిన్న పూరీలా ఒత్తుకున్నాము. మొత్తం ఇలా ఒత్తుకున్నాం కదా, ఎక్స్ట్రా పిండిని తీసేసుకున్నాము. ఎక్స్ట్రా పిండిని తీసి దీన్ని మళ్ళీ వేసుకున్నాము. ఇక్కడ పూరీలు ఉన్నాయి కదా, ఇవన్నీ సైడ్కి వేసుకుని తీసి ఇప్పుడు ఒక పూరి తీసుకొని దీంట్లో నెయ్యి మిశ్రమం ఉంది కదా దాన్ని పెట్టుకోవాలి. దాన్ని పెట్టుకొని ఇలా మడత పెట్టుకోవాలి. పెట్టుకొని ఇంకో మడత వేసుకోవాలి. ఇలా వేసుకొని సైడ్ పెట్టుకున్నాము. మిగతాది కూడా ఇలా వేసుకోవాలి. ఇట్లా కొన్ని సైడ్ పెట్టుకున్నాం కదా, మడత పెట్టి కొద్దిగా మనము
దీన్ని టచ్ చేసుకున్నాను. ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా అనుకోవాలి. ఇదిగోండి అంతే. ఇలా అనుకొని వేరే ప్లేట్లో తీసుకోవాలి. పిండి మొత్తం ఇలానే వేసుకోవాలి. మొత్తం ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు వీటి నూనెలో వేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయింది. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న వేసుకున్నాము. ఆయిల్ మరి హీట్ కావద్దు, ఇంత హీట్ అయితే సెట్ అవుతుందండి. నార్మల్ హీట్ అయితే సెట్ అవుతుంది ఆయిల్. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. ఇప్పుడు మరోవైపు తిప్పేసుకున్నాము. వేగాయండి. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకున్నాము. మిగతా వాటిని కూడా ఇప్పటిలాగానే వేసి పెట్టుకోవాలి. ఇదిగోండి టీ టైమ్ స్నాక్స్ రెడీ. ఇలా చేసుకొని 1 మంత్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. సూపర్ టేస్టీగా ఉంటాయి.